స్తోత్రం. హల్లెలూయా. మనందరం లేచి నిలబడి చివరిసారిగా స్తుతి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో పాటు ఆయన ఉంది. ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించిన నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవించిన దేవుడు, ఆయన ఆత్మ మన మధ్యలో సంచరిస్తా ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ప్రభువును మనం స్తుతిద్దాం. కొద్దిసేపు మన నోరు తెరిచి ఆయనను స్తుతిద్దాము. ఎందుకంటే ఆయన స్తుతుల మధ్యలో నివసించేవాడు, ఆయన స్తుతుల మధ్యలో నివసించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు స్తుతిస్తుండగానే ఆయన ఎరుకో గోడలన్నీ కూడా కూల్చివేశాడు. ఈ రోజు నువ్వు స్తుతిస్తుండగానే, నువ్వు ఆరాధిస్తుండగానే నీ శరీరంలో స్వస్థత, నీ ఆది యొక్క దైవిక స్వస్థతను ఆ ప్రభువు నీకు అనుగ్రహించదై ఉన్నాడు. నువ్వు స్తుతిస్తుండగానే ఆయన నిన్ను బలపరచదై ఉన్నాడు. నువ్వు స్తుతిస్తుండగానే ఆయన నిన్ను ఆశీర్వదించదై ఉన్నాడు. యేసయ్యా, 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 నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. మహోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు మహిమ, 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 మహిమ. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, త్రియేక తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి